जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश। नमामि विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्ता नमोस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्। वृन्दाय तुलसीदेव्याय प्रियाय केशवस्य च विष्णुभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। హరే కృష్ణ హరే టు ఆల్ కృష్ణ ఆఫ్ యూ. మాతాజీ. సో రేపు మనకి శ్రీరామనవమి. సో అందుకోసం మనం ఈ రోజు రాముని గురించి తెలుసుకుందాము. సో అందరూ జాగ్రత్తగా వినండి. ఓకే, 1 minute. రామాయణం స్టార్ట్ అవుతుంది. అందరూ సౌండ్ లేకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. సరే, మీకు సౌండ్ కావాలి అంటే పెట్టొచ్చు, కానీ మనం తెలుసుకుందాము మన ఓన్గా. ఈయన దశరథ మహారాజు. సో దశరథ మహారాజు ఇక్కడ ఆయన చాలా పరాక్రమవంతుడు, మంచి వేదవేత్త అన్నమాట. ఇక్ష్వాకు వంశం మహారాజు ఆయన. సో ఆయన మంచి రాజు. అయితే ఈయనకి ఎన్నో యుద్ధాలు చేస్తాడు. చాలా దేవతలను రక్షించడానికి చాలా యుద్ధాలు చేస్తాడు ఈయన. ఎన్నో యుద్ధాలు జరిపిన తను. సో ఇతనికి పుత్ర కామేష్టి యాగం చేస్తాడనమాట ఈయన. సో అందులో నుంచి ఒక యజ్ఞ పురుషుడు వచ్చి ఆయనకి ఒక పరమాన్నం ఇస్తాడు. ఇది దేవతలు వండిన పరమాన్నము. నువ్వు నీ భార్యలకు ఇవ్వు. 3 భార్యలు ఉన్నారు కదా నీకు, వాళ్ళకి ఇవ్వమంటాడు. కౌసల్య, కైకేయి, సుమిత్రకు. సో కౌసల్య ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద బాటిల్ తాగుతుంది. కాబట్టి రాముడు మిగతాది 3 తీసుకున్నందువలన వాళ్ళకి మిగతా 3 పుడతారనమాట. భరత, లక్ష్మణ, శత్రుఘ్న 3 మిగతా వాళ్ళకి పుడతారు. రాముడు అంటే చాలా ఇష్టము దశరథుడికి. రాముడు అంటే అందరికీ ఇష్టమే, కానీ రాముడికి లక్ష్మణుడు ఇద్దరు ఒకటనమాట. వాళ్ళిద్దరు బ్రదర్స్ చాలా క్లోజ్ ఉంటారు. సో వీళ్ళిద్దరు చాలా క్లోజ్. అయితే ఒకసారి విశ్వామిత్ర వస్తాడు అనమాట వాళ్ళ దగ్గరికి. ఎందుకు వస్తాడు? యాక్చువల్ గా ఇద్దరు రాక్షసులు చాలా వీళ్ళని సతాయిస్తూ ఉంటారు అనమాట యజ్ఞాలలో. సో కాపాడమని అడగడానికి వస్తాడు. ఫస్ట్ మాట ఇస్తాడు దశరథుడు, నువ్వు ఏదంటే అది నేను ఒప్పుకుంటా అని. కానీ తర్వాత ఆయన అడుగుతాడు అనమాట దశరథుడు, నీ కొడుకుని పంపించు అని అంటాడు. అంటే అప్పుడు అంత చిన్నవాడు, 16 years కూడా లేవు, నేను ఎట్లా పంపిస్తా, చాలా చిన్నోడిని, నేను పంపియను అంటాడు. అయితే సరే అనేసి వశిష్ఠుడు చెప్తాడనమాట, నువ్వు ఏం కాదు పంపించు అని అంటాడు. సరే అనేసి పంపిస్తాడు. సో ఆయనకి అన్ని నేర్పిస్తాడనమాట. ఎట్లా హంగర్ నుంచి, స్లీప్ నుంచి, వీటి నుంచి ఎలా నువ్వు కాపాడుకోవాలో అన్ని నేర్పిస్తాడు రాముడికి.
సో ఇక్కడ తాటక వనం నుంచి వెళ్తూ ఉంటారు అనమాట వాళ్ళు. తాటక వనం నుంచి వెళ్తూ ఉంటే తాటకి వస్తది. తాటకి వచ్చినప్పుడు ఆయన గురువు కమాండ్ తోటి చంపేస్తాడు దాన్ని. ఇంకా విశ్వామిత్ర చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆయన చాలా వెపన్స్ ఇస్తాడు ఆ ఆ, వాళ్ళకి వరాలుగా రామలక్ష్మణుడికి. సో అప్పుడు ఇంకా యజ్ఞం స్టార్ట్ అవుతుంది. 6 days 6 nights అన్నమాట ఆ యజ్ఞం. ఆ వాళ్ళు నిద్రపోకుండా అలాగే ఉండాలి. విశ్వామిత్ర చెప్తాడు మీరు కాపాడాలి మమ్మల్ని అని చెప్పేసి ఆయన మౌనవ్రతంలోకి వెళ్ళిపోతాడు. అంటే 5 days బాగానే జరుగుతుంది, కానీ 6th day మాత్రం చాలా టెర్రిఫైయింగ్ ఉంటది. ఆ యజ్ఞగుండం చాలా ఇట్లా మంటలతోటి వస్తుంది అవుతాయి. సో అలర్ట్ అవుతారు వీళ్ళు రామలక్ష్మణులు. అప్పుడు వస్తారు ఇంకా వీళ్ళిద్దరు. చాలా మరీచ ఇంకా మనవస్త్ర వీళ్ళిద్దరు వచ్చి చాలా అంతా పాడు చేస్తూ ఉంటారు. యజ్ఞగుండంలో రక్తం పోస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరిని ఆ చంపేస్తారు. రాముడు లక్ష్మణుడు వాళ్ళిద్దరిని చంపేస్తారు అనమాట. వాయు అస్త్రం తోటి ఇంకా మిగతా వాళ్ళని కూడా వాళ్ళు తెచ్చుకున్న రాక్షసులను అందరినీ చంపేస్తారు. విశ్వామిత్ర చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, హగ్ చేసుకుంటాడు రాముడిని. ఆ ఇంకా చాలా హ్యాపీగా పడుకుంటారు ఆ రోజు నైట్. తర్వాత నెక్స్ట్ గౌతమాశ్రమానికి వెళ్తాడు అనమాట రాముడు. అక్కడ అతనికి చూడగానే అతనికి తెలిసిపోతది అక్కడ అహల్య ఆ ఏదో శాపగ్రస్తురాలైందని. సో ఆమెకి అక్కడ శాప విమోచనం జరుపుతాడు అనమాట. అక్కడ జరిపి ఆ అక్కడ వాళ్ళిద్దరు గౌతమ ఇంకా అహల్య ఇద్దరు ప్రేజ్ చేస్తారు చాలా. రామలక్ష్మణుని మీరు ఆ గొప్ప వాళ్ళు అని, అట్లా అంటే మీరు డివైన్ అని అలా వాళ్ళు తెలుసుకుంటారు. ఉమ్, స్వయాన నారాయణుడే అంటే విష్ణు భగవానుడే వచ్చాడని తెలుసుకుంటారు. నెక్స్ట్ ఆ విశ్వామిత్ర వాళ్ళని తీసుకెళ్తాడు అనమాట జనకుడు మిథిలా నగరానికి. అక్కడ స్వయంవరం అనేది జరుగుతుంది అనేది తెలుసుకొని వస్తాడు. అప్పుడు ఈ జనకుడు చెప్తాడు, అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సీత ఎట్లా దొరికింది అతనికి, ఆమె ఎంత స్ట్రాంగ్, ఎంత ఈజీగా లిఫ్ట్ చేయగలిగిన ఆ ఒక ఆ బాణాన్ని అక్కడ పెడతారనమాట. అది విశ్వామిత్ర పర్మిషన్ తోటి రాముడు ఈజీగా లిఫ్ట్ చేసి దాన్ని ఇరిచేస్తాడు. ఉమ్, ఆ దాన్ని చాలా పెద్ద థండర్ స్టామ్ వస్తుంది అప్పుడు. అప్పుడు కింగ్ జనక ఏం చేస్తాడు, మీరు రాముణ్ణి ప్రేజ్ చేసి నువ్వు కరెక్ట్ పర్సన్ సీతకి అని చెప్పేసి దశరథ మహారాజుకి కబురు పంపుతాడు. అదే సీత స్వయంవరానికి రాముడిని రాముడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ స్వయంవరంలో గెలిచాడు, మీరు రావాలి అని. ఇంకా దశరథుడు వస్తాడు. రాముడు సీత లక్ష్మణ ఊర్మిళ భరత మాండవి ఇంకా శత్రుఘ్న శృతకీర్తి వీళ్ళందరి మ్యారేజ్ ఒకటేసారి జరుగుతుంది అక్కడ. ఇంకా రాముడు జనకుడు తీసుకొచ్చి సీతను అప్పగించేస్తాడు అనమాట రాముడికి. ఇంత మంచి వైఫ్ నీకు అవుతుంది అని. సో అప్పుడు ఇంకా దేవతలు చాలా పూల వర్షం కురిపిస్తారు. సీతారాముడు అందరు ఎంటైర్ వరల్డ్ మొత్తము హ్యాపీ ఫీల్ అవుతుంది వీళ్ళిద్దరిని చూసి. దశరథ వీళ్ళ నలుగురిని తీసుకొని ఆ వస్తాడనమాట అయోధ్యకి. తీసుకొస్తాడు అందరిని. ఆ అందరి టెంపుల్లో వాళ్ళకి పూజలు జరిపిస్తాడు. కొత్తగా పెళ్ళైంది కదా, అలా వాళ్ళకి జరగాల్సినవి అన్ని జరుపుతాడు అనమాట. ఆ ఇంకా ఓల్డ్ ఏజ్ వచ్చేసింది కదా దశరథుడికి, ఇంకా కింగ్డమ్ అంతా రాముడికి ఇచ్చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఆ ఇంకా అందరు మినిస్టర్స్ అందరితోటి మాట్లాడతాడు అనమాట. రాముడి ఇది పట్టాభిషేకం డిసైడ్ అవుతుంది. అందరు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు మొత్తము. కానీ ఇక్కడ కైకేయి మందర వెళ్ళి కైకేయి చెవులో చెప్తాది ఏంటంటే, ఇప్పుడు భరతుడు వేస్ట్, ఇంకా ఆ నీ ఆ, నువ్వు అనుకున్నది సాధించలేవు, ఇంకెప్పుడు నీ భరతుడు కింగ్ గాడు. రాముడే ఇంకా మొత్తము పవర్స్ అన్ని అతని చేతిలోనే ఉంటాయి. నువ్వు జస్ట్ ఇప్పుడు రాజమాత ఎవరు అవుతారు, కౌసల్య అవుతది, నువ్వు వేస్ట్ అది ఇది అని అట్లా ఏదోతో చెప్తది. ఇంకా కైకేయి చాలా ఇంకా ఇదైపోతది. లేదు భరతుడే కింగ్ అవ్వాలి, ఇప్పుడు నేను ఎట్లా చేయాలి అనేసి ఆమెకు గుర్తొస్తది. ఒకసారి యుద్ధంలో దశరథుడిని కాపాడుతది. అప్పుడు దశరథుడు అంటాడు, నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే, నాకు ఇష్టం వచ్చినప్పుడు కోరుకుంటా అంటది. సో అది ఇప్పుడు వాడుకుంటది ఆమె. ఏం చేస్తది, నాకు ఇప్పుడు కావాలి భరతుడు కింగ్ అవ్వాలి,
రాముడు అడవులకు వెళ్ళిపోవాలి అని చెప్తది. ఇంకా సరే అనేసి ఇంకా రాముడు ఇంకా అన్నిటికీ ఒప్పుకుంటాడు. తండ్రి ఆజ్ఞ పాలిస్తాడు కదా! సో అన్నిటికీ ఒప్పుకుంటాడు. సో సరే అంటాడు. ఇంకా సీత కూడా ఇప్పుడు భర్త ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటా అనేసి నేను కూడా వెళ్తా అని రెడీ అవుతుంది. లక్ష్మణుడు కూడా రెడీ అవుతాడు. నా తండ్రి లాంటి అన్న ఎక్కడుంటే నేను కూడా అక్కడికి వెళ్తా అని. ఇంకా చాలా బాధపడతారు అందరూ. అందరు ఏడుస్తారు. ప్రజలే కాదు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఒక్కతే హ్యాపీగా ఉంటది కానీ మిగతా అందరు బాధపడతారు. వాళ్ళు అక్కడ వెళ్ళేసరికి గయుడు దొరుకుతాడు వాళ్ళకి. గయుడు ఉంటాడన్నమాట. ఆ నదీ తీరం దాటంగానే గయుడు ఉంటాడు. అక్కడ గయుడు చాలా హెల్ప్ చేస్తాడు వీళ్ళకి. మంచి క్లాత్స్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాడు. కానీ ఇక్కడ దశరథుడే చాలా బాధపడుతూ ఉంటాడు. అతనికి ఎందుకు జరిగింది అని ఆ, ప్రాణాలు కూడా వదిలేస్తాడు దశరథుడు ఆ టైంలో. సో ఇక్కడ ఏమవుతుందంటే భరతుడు ఇదంతా జరిగినప్పుడు భరతుడు ఇక్కడ ఉండడు. సో తిరిగి వచ్చేసరికి ఇదంతా తెలుసుకుంటాడు. తెలుసుకొని కైకేయిని బాగా తిడతాడు. నీ వల్లే అంత జరిగింది అనేసి నేను అన్న దగ్గరికి వెళ్తా, నేను క్షమాపణ వేడుకుంటా, అన్నని తీసుకొస్తా అని చెప్పేసి వెళ్తాడు. రామ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి ఆ చిత్రకూట పర్వతానికి వెళ్తాడు. అక్కడ ఉంటాడు రాముడు. అక్కడికి వెళ్ళి అడుగుతాడు, నువ్వు బ్యాక్ రా, నేను క్షమాపణ వేడుకుంటున్నా నా తల్లి చేసిన తప్పుకి అని అంటాడు. కానీ రాడు రాముడు. ఇంకా అప్పుడు నందగ్రామంలో ఏం చేస్తాడంటే రాముడి పాదుకలు ఆ సింహాసనం పైన పెట్టేసి ఇంకా పరిపాలిస్తాడు. ఇంకా వేరే గత్యంతరం లేక ప్రజల్ని చూసుకోవాలి కాబట్టి భరతుడు పరిపాలిస్తాడు. అంటే రాముడే సింహాసనం పైన కూర్చున్నట్టుగా పాదుకలు పెట్టుకొని. ఇంకా సీత, రామ, లక్ష్మణ అలా వెళ్తూ ఉంటారు. ఆ వాళ్ళు ఆ అడవిలో వెళ్తూ ఉంటారు. ముందుకు వెళ్తూ ఉంటే దండకారణ్యంలోకి ఎంటర్ అవుతారు. అప్పుడు అక్కడ ఫారెస్ట్ లో ఆ చాలా సేజెస్ ని కలుస్తూ ఉంటారన్నమాట. ఫస్ట్ వాళ్ళు ఒక సేజ్ దగ్గరికి వెళ్తారన్నమాట. అప్పుడు అక్కడ ఆ సేజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ రాక్షసులు మమ్మల్ని ఏ యాగం చేసుకొనియట్లేదు, మమ్మల్ని చాలా ఆ సాధిస్తున్నారు అని చాలా ఏడుస్తారనమాట అక్కడ ఉన్న సేజెస్. సో నేను వచ్చింది అందుకోసం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి అక్కడ ఉన్న ఒక రాక్షసుని విరధ అనే ఒక రాక్షసుడు దాన్ని అది వచ్చి ఆ సీతను ఎత్తుకపోతుంటే అతన్ని చంపేస్తారనమాట. కానీ యాక్చువల్ గా అది కూడా ఏంటంటే ఒక కర్స్ వల్ల అట్లా అట్లా అవుతాడు విరధుడు. సో చెప్తాడనమాట, నువ్వెవరో కాదు, నారాయణుడివే స్వయాన అని గుర్తిస్తాడు చనిపోయే ముందు. అట్లా ఆయనకు మోక్షం జరుగుతుంది. అట్లా ఇంకా అట్లా చాలా మంది సేజెస్ దగ్గరికి వెళ్తాడు. అందరికీ ఏదో ఒక ప్రాబ్లం. ఏంటి అంటే అదే ప్రాబ్లం. ఏది రాక్షసులు మమ్మలను ఆ చాలా సతాయిస్తున్నారు, మీరే కాపాడాలి అని వాళ్ళు వేడుకుంటారు. సో ఇంకప్పుడు ఆ అందరినీ కాపాడుతాడు. అందరి ఏడుపులను తీసేస్తాడు అనమాట, ఎంతో మంది ఋషులను. అలా తర్వాత నెక్స్ట్ ఘట్టానికి వస్తారు. ఇంకా ఇక్కడ ఏంటంటే రాముడు చెప్పినట్టుగానే లక్ష్మణుడు ఒక ఆశ్రమం కడతాడు అనమాట. సీతారాములకి చక్కటిది. అక్కడ ఆ శూర్పణఖ వస్తుంది అనమాట. ఆమె ఏంటంటే ఈ రాముని అందాన్ని చూసి ఇంకా మోహిస్తుంది అనమాట. నేను ఎట్లనైనా ఈయనని పెళ్లి చేసుకోవాలనేసి అడుగుతది. రాముడు అంటాడు, నువ్వు వెళ్ళి సీతని అడగండి. సీత దగ్గరికి వెళ్తే సీత లక్ష్మణుని చూపెడతాది. లక్ష్మణుడు ఇంకా ఆ నిరాకరిస్తాడు. నిరాకరిస్తే ఇంకా సీతను చంపడానికి వెళ్తుంది అనమాట. నువ్వు అన్నిటికీ నువ్వే, నాకు కారణం నువ్వే అనేసి చంపడానికి వెళ్తే అప్పుడు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేస్తే ఇంకా వెళ్ళేసి వాళ్ళ బ్రదర్ ఖర అనే ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళేసి చెప్తది. అప్పుడు ఆయన చాలా మంది 1000 రాక్షసులతోటి వస్తాడు. 14,000 రాక్షసులతోటి వస్తాడు. ఇంకా రామ ఒక్కడే నిల్చొని వాడిని కరుణ్ణి చంపేస్తాడు. చంపేసి ఇంకా ఆ, అంతేకాదు అతని గ్రేట్ తమ్ముళ్ళని కూడా చంపేస్తాడు. అలానే అంతేకాదు 14,000 రాక్షసులను కూడా చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఇంకా ఆమెకి ఏం చేయాలో అర్థం కాదు. ఆమె ఇంకా ఆమె ఏం చేస్తుంది, నెక్స్ట్ శూర్పణఖ రావణుడి దగ్గరికి వెళ్తది. రావణ దగ్గరికి వెళ్ళి ఆయన కూడా అన్నని చెప్తది, ఇప్పుడు నాకు నువ్వే దిక్కు ఇట్లా అని చెప్తే మరీచ అని అతన్ని ఆ ఒక జింకలాగా నువ్వు మాయ అనమాట తను.
వెళ్ళి నువ్వు అక్కడ తిరుగు, ఆ అట్లా మనము సీతని ఎత్తుకొద్దామని చెప్తాడు. చెప్తే ఆ శూర్పణఖ సీత యొక్క అందం కూడా చెప్తది అనమాట. నువ్వు ఆమెని దక్కించుకో అని చెప్తది. సో రావణుడు ఏం చేస్తాడు, సరే అనేసి ఆమ్, ఆ మరీచుడు వెళ్తాడు. అక్కడ తిరుగుతూ ఉంటే సీత అది కావాలని కోరుకుంటది రాముడిని. సో రాముడు సరే అనేసి వెంటబడి బాణం వేసేసరికి ఏమవుతుందంటే అతను హే సీత, హే లక్ష్మణ అని అరుస్తూ పడిపోతాడు కావాలని. సో ఇంకా సీత ఏమనుకుంటది, రాముడు ఏదో కష్టంలో ఉన్నాడనేసి ఆ లక్ష్మణ్కి చెప్తాను, వెళ్ళు, నువ్వు అన్నకి ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టున్నాడు, నువ్వు తొందరగా వెళ్ళు అని అంటే ఆయన ఒక లక్ష్మణ రేఖ గీసి చుట్టూ నువ్వు ఇది దాటకు అని చెప్తాడు. అని చెప్పి వెళ్ళిపోతాడు. రా రావణుడు వస్తాడనమాట సీతను ఎత్తుకపోవడానికి. ఎట్లా వస్తాడు, ఒక బ్రాహ్మణుడి వేషం అయితే బెస్ట్ అనేసి అప్పుడు రావణుడి నమ్ముతది. వేషంలో బ్రాహ్మణ వేషం వేసుకొని వస్తాడు. అప్పుడైతే నమ్ముతాడు అనేసి అలా వచ్చి ఆమెను తీసుకొని వస్తాడు. ఆ ఎత్తుకొని పుష్పక విమానంలో ఎత్తుకొని వస్తుంటే జటాయు చాలా అడ్డగిస్తది. ఎంత అడ్డగించినా గాని కూడా ఇంకా ఆ యుద్ధంలో పాపం జటాయు పడిపోతది. ఆ ఇంకా అది అక్కడికి రాముడు వస్తాడు. రాముడు వచ్చి చూస్తాడు. చూసి ఇంకా చాలా ఇంకా లాస్ట్ మోక్షం ఇచ్చేస్తాడు జటాయుకి. ఆ ఆ, ఆ జటాయు నుంచి అసలు నిజం తెలుసుకుంటాడు. రావణుడు ఎత్తుకుపోయాడు అనేది నిజం తెలుసుకుంటాడు అనమాట. తర్వాత నెక్స్ట్ సీతను అక్కడ అశోకవనంలో పెట్టేస్తాడు. ఆ ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఎట్లా ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఆ టైంలో మనకి ఆ ఒక టర్న్ తిరుగుతుంది. ఆ ఎవరు వానరులతోటి ఫ్రెండ్షిప్ ఒక టర్న్ అన్నమాట. ఆ టైంలో ఏమైతుంది, ఒక డెమాన్ వస్తాడు, కబంధ అనేటోడు. వాడి చేతులు విరిచేసి మనం చంపేస్తారనమాట రామలక్ష్మణులు. చంపినప్పుడు కబంధుడు చెప్తాడనమాట, నువ్వు ఆ ఇట్లా ఆ, అక్కడ ఒక ఆమె చూస్తూ ఉంటది, పంపా నది, పంపా లేక్ ఆ ఆ, ఒడ్డున ఒక ఆమె ఉంటది. ఆ ఆమె దగ్గరికి వెళ్ళు, శబరి అనే ఆమె దగ్గర ఆమె నీకు హెల్ప్ చేస్తుందని చెప్తాడు. సో రాముడు అక్కడికి వెళ్తాడు, రేగి పండ్లు తింటాడు, ఆమె పెట్టిన రేగి పండ్లు తింటాడు. తిని ఆ ఆమెకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆమె ఏమడుగుతుందో అది మోక్షం ఇస్తాడు. ఆమె గురువు దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటది. తర్వాత అక్కడి నుంచి ఆ ఆ, హనుమ మీట్ అవుతాడు అనమాట. అక్కడి నుంచి ఇంకా రామలక్ష్మణుని గుర్తిస్తాడు హనుమ. గుర్తించి సుగ్రీవుని దగ్గర తీసుకెళ్తాడు హనుమ. తీసుకెళ్లి ఆ అక్కడ వాలియును ఈ సుగ్రీవాది మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. ఆ అది ఇక్కడ జరుగుతుంది అనమాట. వాళ్ళ ఫైటింగ్ అనేది జరుగుతుంది. ఆ ఇప్పుడు రాముడు ఒప్పుకుంటాడు వాలిని చంపడానికి. ఆ సో సుగ్రీవుడు హెల్ప్ చేస్తా అంటాడు, నీ సీత వెతకడంలో నేను హెల్ప్ చేస్తా అంటాడు. అట్లా ఇద్దరికి ఒప్పందం కుదురుతుంది. ఆ అలా ఫైటింగ్ జరుగుతది. చెట్టు చాటు నుంచి మాతాజీ రాముడు ఇద్దరు ఒకేలా ఉంటారు కదా చెట్టు చాటు మాతాజీ. నుంచి ఇద్దరు ఒకలాగా ఉంటారు కాబట్టి ఓకే, అదంతా టైం అయిపోతుందని చెప్పట్లేదు. సో రాముడు చంపేస్తాడు. ఆ చంపేసిన తర్వాత ఇంకా ఆ, వాళ్ళు అక్కడ కొన్ని జరుగుతాయి అన్నమాట. ధర్మం మీద మాట్లాడుకుంటే మనం ఇదివరకే మాట్లాడుకున్నాము ధర్మం గురించి. సో అవి మాటలు జరుగుతాయి. అంగదుడు ఆ నేను చూసుకుంటా అనేసి సుగ్రీవ తీసుకుంటాడు అనమాట. అంగదుడు ఎవరు, వాలి యొక్క కొడుకు. ఆ సో అలా అందరు ఒకటైపోతారు. ఇంకా చాలా బాగా అందరు మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట రాముడికి. ఆ తర్వాత సీత వెతకడంలో కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే అప్పుడు వర్షాకాలం ఉంటది. సో అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. సుగ్రీవుడు మర్చిపోయినట్టుగా ఉంటాడనమాట ఆ టైంలో, లేట్ అయినందువల్ల. సో అప్పుడు గుర్తు చేస్తారనమాట, నువ్వు మర్చిపోయావా అని. అప్పుడు కిష్కింద అంటే ఆ, ఇదంతా ఆ, అతని మిస్టేక్ అర్థం చేసుకుని సుగ్రీవుడు ఇంకా అందరు కలిసి ఆర్మీ ఫామ్ అవుతారు అనమాట. సుగ్రీవుడు ఒక పెద్ద ఆర్మీ ఫామ్ చేసుకుంటాడు. ఆ ఎటెటు ఎవరెవరు ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అనేది. ఉమ్, ఆ హనుమా స్ట్రెంత్ కూడా ఇక్కడ యూజ్ అవుతది. అప్పుడు జాంబవంతుడు చెప్తాడు అనమాట హనుమాకి, అతను ఎంత బలశాలో చెప్తాడనమాట. అలా ఆ ఉమ్, హనుమ వెళ్ళేసి
తీసుకొస్తాడు ఉంగరాన్ని, అది గుర్తిస్తాడు రాముడు. ఉమ్, ఆ తర్వాత ఉమ్, తర్వాత ఏమవుతుందంటే ఆ కిష్కింద కాండ అన్నమాట. ఇక్కడ వానర ఆర్మీ అంతా అక్కడ మహేంద్ర పర్వతం దగ్గరికి వస్తారు. అది క్రాస్ అవ్వాలి, లంకకి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు. జాంబవంతుడు చాలా హెల్ప్ చేస్తాడు వీళ్ళకి. అతనికి హనుమాకి ఆయన ట్రూత్, ఆయన బలం, ఆయన బలం మర్చిపోతాడు కదా హనుమ. సో ఆయన బలం ఏంటో గుర్తు చేస్తాడు అనమాట. నువ్వు ఎంత బలిశాలో నువ్వు మర్చిపోతావు, నీ పవర్ ఆ నీకు తెలియాలి అనేసి గుర్తు చేస్తాడు. అప్పుడు ఆయనకి ఇంకా అది లంకకు చేరుకోవడం ఈజీ అయిపోతది. సో అలా ఆయన ఆ వెళ్తాడనమాట హనుమ. ఆ ఆ, మధ్య మధ్యంలో మైనక మౌంటైన్ వెళ్తాడు. ఆ అక్కడ ఇంకా సరస్సు, దాంట్లో నోట్లోకి వెళ్తాడు, చిన్నగా మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. అట్లా అవన్నీ స్టోరీస్ ఉంటాయి కదా. సింహిక దగ్గరికి వెళ్తాడు, దాన్ని చంపేస్తాడు. అట్లా అన్ని ఎన్నో దాటుకుంటూ వెళ్తాడు. అది చాలా కష్టము అందరికి, మామూలు మనుషులకు. కానీ హనుమ ఈజీగా చేయగలుగుతాడు. సో అలా ఆయన ఆ లంకకు చేరుకుంటాడు అనమాట. లంకకు చేరుకొని అక్కడ అంతా అబ్జర్వ్ చేస్తాడనమాట. ఆ అబ్జర్వ్ చేసే ముందు, దానికి ఎంటర్ అవ్వక ముందు లంకిని చంపుతాడు. అక్కడ గార్డియన్ గా నిల్చొని ఉంటది ఆమె, ఆమెను చంపేస్తాడు. చంపేసి ఆ నైట్ అంతా అక్కడ కూర్చొని ఆ సిటీలో మాతాజీ మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆయనకి సీతను చూస్తాడు అక్కడ అశోకవనంలో. ఆమ్, అక్కడ కూర్చొని ఉంటది. సీతను చూడగలుగుతాడు. ఆ ఒక్కతే ఉంటది. అన్ని చూస్తాడు. చూసి అప్పుడు ఆ సీతకును హనుమాకి వాళ్ళిద్దరికి అంటే కొంచెం మాటలు ఉంటాయి అన్నమాట. అప్పుడు రింగు చూపెడతాడు. రింగు చూపెట్టి ఆ ఇది నీ రాముడి ఉంగరం అదంతా చూపెడతాడు. ఆ సో అది గుర్తుపడుతుంది. గుర్తుపట్టి ఇంకా ఓకే అనేసి ఇంకా అలా ఆ హనుమ ఆ ఏం చేస్తాడు, ఆ అంతా వాళ్ళందరినీ కొడుతూ ఉంటే కట్టేస్తారు కదా. ఇంకా ఎలా అయినా రావణుని ముందుకు వెళ్ళాలి కదా. సో ఆయన స్ట్రెంత్ చూపెట్టాలి కదా. అందుకే అందరినీ, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొడుతూ ఉంటాడు. ఆ చాలా అంత మెస్సీ చేస్తూ ఉంటాడు ఆ లంక అంతా. సో ఇంకప్పుడు ఆ రామ అతన్ని కట్టేస్తారనమాట. ఇది కావాలనే చేస్తాడు. నన్ను కట్టేయాలి, రావణుని ముందుకు నేను వెళ్ళాలి అనే ఇదంతా చేస్తాడు. సో అలా ఆయన ముందుకు వెళ్తారు. ఆయన ముందుకు వెళ్తాడు, రావణ్ ముందుకు వెళ్తాడు. రావణ్ ముందుకు వెళ్ళాక ఇంకా మీకు అందరికి తెలుసు. ఆ అతని తోక ఎట్లా దానిపైన కూర్చుంటాడు, దానికి నిప్పు అంటిస్తాడు. నిప్పు అంటిస్తే ఇంకా ఆ లంక మొత్తం తిరుగుతూ నిప్పునంతా అంటిస్తాడు ఆ నగరం అంతా. ఆ ఇంకా రావణుడికి పిచ్చి కోపం వస్తది. ఆ నేను అనుకున్నది ఏంటి, వీడెంత బలశాలి, వీడు మామూలు కాదు అనుకుంటాడు. తర్వాత ఇంకా ఒక ఓషన్ లో అతను మొత్తం ఆ మంటలు ఆర్పేసుకొని ఇంకా విజయాన్ని చాటుతాడనమాట. నేను సీతను చూసాను అని చెప్తాడనమాట రాముడికి. రాముడు కొంచెం శాంతిస్తాడు. ఓకే, ఆ అంతా బాగానే జరుగుతుంది, నా హనుమాన్ కరెక్ట్ చేశాడు అనేసి. ఆ ఆ ఇంకా అప్పుడు లంకకి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ ఉందని తెలిసిపోయింది. సో ఇప్పుడు లంకకి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి అనేది, క్రాస్ ఎట్లా చేయాలి అనేది ఇంకా రామ చాలా 3 days ప్రేయర్స్ చేస్తాడనమాట, ఎట్లా క్రాస్ చేయాలనేది. ఆయనకి ఆన్సర్స్ దొరుకుతాయి. ఆన్సర్ లో ఆ ఆ సముద్రుడికి ప్రేయర్ చేస్తే సముద్రుడు అప్పుడు అపియర్ అయ్యి చెప్తాడనమాట ఆ ఎలా చేయాలి అనేది. సో అందరూ రామ అని ఒక వాటి మీద రాసి ఆ వాటికి వదులుతారనమాట ఆ ఆ నదిలో. సో అక్కడ ఒక రామసేతు నిర్మితం అవుతుంది. వానర ఆర్మీ మొత్తం, ఎంటైర్ ఆర్మీ మొత్తం ఈజీగా దాటగలుగుతారు. సో మాతాజీ వెయిట్ సో అంగదను ఫస్ట్ పంపిస్తారనమాట. సో అలా వాళ్ళు ఆ ఆ కోర్టుకు వెళ్ళి అంగద కొంచెం ఆ అంగదని ఎవ్వరు కాలు మూవ్ చేయలేకపోతారు అక్కడ. ఆయన ప్రదర్శించుకుంటాడు ఆయన ఎంత గొప్పవాడు అంగదుడు. సో నేను రాముని యొక్క మెసెంజర్ అని చెప్పి వస్తాడనమాట. అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది యుద్ధం అనేది, ఇంకా మొదలవుతుంది. ఒక్కొక్కరు ఇంకా చూపెట్టుకుంటారు.
ఇంకా రామలక్ష్మణుని కట్టేస్తారు. ఒక టైంలో కట్టేస్తారు అనమాట. అప్పుడు సర్పంతోటి కట్టేస్తే ఇంకా వాటి బాణాలతోటి అప్పుడు గ- ఆ, రా- ఉమ్, ఎవరు గరుత్మంతుడు వచ్చి రక్షిస్తాడు. ఇంకా అప్పుడు హనుమ మౌంటైన్ కి వెళ్ళి అది తీసుకొస్తాడు కదా, ఏమంటారు, సంజీవిని తీసుకొచ్చి వాళ్ళని రక్షించడము, అదంతా జరుగుతూ ఉంటది అనమాట. వానరమూకను చాలా మందే చనిపోతారు, వానరమూక కూడా ఈ యుద్ధంలో. ఇంకా కుంభకర్ణుడిని చంపేస్తారు. అట్లా ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. మేఘనాథుడు వస్తాడు. ఆ ఆ రావణుని కొడుకు. ఆ ఇట్లా ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే రావణునికి అర్థం కాదు ఇది ఎంత పవర్ఫుల్ ఉన్నారు వీళ్ళు అని. ఇంకా అప్పుడు రావణుడు వస్తాడు. ఇంకా రాముడు రావణుడు ఇద్దరు ఆ అలా చంపేస్తాడు రావణుణ్ణి. చంపేసిన తర్వాత ఆ ధర్మం గెలుస్తది అలా. ఆ ఆ పట్టాభిషేకం అనేది జరుగుతది రాముడికి సీతకు. సీత ఎంత ప్యూరో అనేది అగ్ని పరీక్ష అనేది జరుగుతది. ఉమ్ ఆ అగ్నిదేవుడు డిసైడ్ చేస్తాడనమాట ఎంత పవిత్రమైనదో సీత. అలా ఆ రాముడేమో విభీషణ్కి పట్టాభిషేకం చేస్తాడు శ్రీలంకలో. అలా ధర్మాన్ని నిలబెట్టుకుంటారు. ఆ అందరు రిటర్న్ అవుతారు పుష్పక విమానంలో. మళ్ళీ మళ్ళా ఎండ్ అవుతుంది. సో మీకు అందరికీ అర్థమై ఉంటది. అర్థమైందా? నేనంతే ఫాస్ట్ గా ఉంది ఇది, అందుకోసం చాలా ఫాస్ట్ మాతాజీ ఫాస్ట్ గా చెప్పేశాను. మాతాజీ యా, మాతాజీ చెప్పు. ఇప్పుడు వారధి చెప్పు. ఇప్పటికీ ఉంది మాతాజీ, మునిగిపోయింది. ఇప్పుడు వారధి ఇప్పటికీ ఉంది. అవునవును, ఇప్పటికే ఉంది. సో అలా రామాయణం ఈరోజు మనం చెప్పుకున్నాం. ఎందుకు అనంటే మనము రేపు రామాయణం కాబట్టి రేపు ఏంటి చెప్పండి, రామనవమి కదా. సో రేపు రామనవమి. రేపు ఎంతమంది వెళ్తున్నారు? రామనవమి రేపు మాతాజీ ఎంతమంది? కొంతి. ఆ సో అందరు టెంపుల్ కి తప్పకుండా వెళ్ళండి. టెంపుల్ కి వెళ్ళి రేపు మనకి క్లాస్ ఉండదు. టెంపుల్ కి తప్పకుండా వెళ్ళండి అందరూ. వెళ్ళి ఆ అక్కడ జరిగేవి పూజలైన వేటిలైనా పాల్గొనండి. ఇంకా ఏమన్నా ఆ ఇవి ఉంటాయి కదా మనకు అక్కడ, సర్వీసెస్ ఉంటాయి, సర్వీసెస్ లో పాల్గొనొచ్చు. ఉమ్, లేదు నేను సర్వీసులలో పాల్గొనను, అట్లీస్ట్ నేను చూస్తా అంటే అది అయినా మంచిదే. ఆ ఆ, మాతాజీ కళ్యాణం చూడండి. ఎస్, చెప్పండి, మాట్లాడండి, ఇప్పుడు మాతాజీ మాట్లాడండి. నేను ఇస్కో మాతాజీ నేను వైజాగ్ హెచ్కేఎం లో కౌంటర్ ఉంటది కదా మాతాజీ, ఆ కౌంటర్ లో అంటే ప్రసాదం పెడతారు కదా ఎవరైనా, చిల్లర వేస్తారు కదా మాతాజీ, అక్కడ నేను ఎవరు తీసుకోకుండా ఉన్నాను మాతాజీ. ఓకే, వెరీ గుడ్. మాతాజీ ఇచ్చారు మాతాజీ సర్వీస్. శిరస్వి చెప్తుంది ఏదో. శిరస్వి చెప్పు. నాకు రామ శ్లోకం కూడా వచ్చు మాతాజీ. ఓకే, చెప్పు, చెప్పేసే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వండర్ఫుల్, వండర్ఫుల్, సూపర్. ఇది అందరికీ వచ్చు అనుకుంటున్నాం మన వాళ్ళకి కూడా. రాముని వాళ్ళ తమ్ముడు ఉంటారు కదా మాతాజీ, వాళ్ళ రావణుడి తమ్ముడు తమ్ముడు విభీషణుడు. విభీషణుడు, ఎస్. తను లంక నుంచి రాము వద్దకు రిటర్న్ అయిపోతారు మాతాజీ. రావణుని ఎలా చంపాలి అని హెల్ప్ చేస్తారు మాతాజీ. అవును, రావణుడి తోటి మీకు చెప్పలేదు మాతాజీ. విభేదించి నువ్వు తప్పు చేస్తున్నావు, సీతను ఎత్తుక రావడం అనేది చాలా తప్పు అని చెప్తాడు. కానీ వినడు, రావణుడు వినడు ఆ మంచి మాటలు. సో వినకపోతే ఇంకా అన్నను వదిలేసి ఇక్కడ రాముడు రాముడు రాముడితో చేరిపోతాడు. ఎస్, మాతాజీ వెరీ గుడ్. రావణుడు లంకను వదిలేసి వెళ్ళిపోమా అని అంటాడు మాతాజీ, రావణుడే అంటాడు. ఓకే, రావణుడు అంటాడు. ఓకే, ఇంకెవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఉమ్, అక్కడ
ఆమె అతను వస్తాడు అని తెలిసి కూడా ఎవరు మన భరతుడు తప్పకుండా నా దగ్గరికి వస్తాడు అని రాముడు తెలుసుకుంటాడు. సో తెలుసుకున్నప్పుడు మాతాజీ రాముడు ఉమ్, భరతుడు కూడా వేరే రాజ్యంకి వెళ్ళి ఆ వేరే రాజ్యాన్ని పాలిస్తాడు మాతాజీ. అవును అవును, నందగ్రామ్కి వెళ్తాడు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే భరతుడు ఆ వస్తాడని తెలిసి రాముడు ఏం చేస్తాడంటే ఆ ఆయన రాముడు ఈ అడవిలోకి వస్తున్నప్పుడు చాలా ముళ్ళతోటి ఉంటదన్నమాట దారి. సో అదంతా క్లీన్ చేయిస్తాడు, నా తమ్ముడు నా దగ్గరికి వస్తాడు. సో అతను వచ్చేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. నా దగ్గరికి వచ్చే అంటే ఎంత ప్రేమ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆ, అంత క్లీన్ చేయిస్తాడు అనమాట. తర్వాత భరతుడు వచ్చి అడిగినా కానీ కూడా రాముడు రాడు, అది వేరే విశేషము. ఆ చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్. లైక్ వీళ్ళిద్దరి మధ్య సంభాషణ, వేరు వాలి అండ్ రాముడి సంభాషణ కూడా మనం నిన్న మాట్లాడుకున్నాం. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ సంభాషణ. అంటే కొన్ని కొన్ని చాలా బాగుంటాయి. సో ఇక్కడ చాలా అంటే ఈ మొత్తం రామాయణం అంతా కవర్ అవ్వడానికి మనం ఫాస్ట్ గా వెళ్ళిపోయాం. మాతాజీ కానీ ఉమ్, చెప్పండి. వాలి ఇంకా ఆ సుగ్రీవుడు ఒకేలాగా ఉంటారు కదా మాతాజీ. అవును అందుకే రాముడు ఫస్ట్ చంపలేకపోతారు. అప్పుడు అవును, తర్వాత లక్ష్మణుడు ఏదో దండ గార్లాండ్ తీసుకొస్తారు. అవును. ఆ సో అప్పుడు అప్పుడు ఈజీగా గుర్తుపట్టకుండా ఉంటాడు చంపేస్తారు. ఎవరు రాముడు, ఆ, అదేంటి సుగ్రీవ, వాళ్ళు ఇద్దరు మాతాజీ ఒకలాగానే ఉంటారు. సో వాళ్ళిద్దరు ట్విన్స్ మాతాజీ. ఉమ్, సో సో ఏమవుతది, చెప్పు, నువ్వే చెప్పు ఇంకా. చెప్పు. అప్పుడు రాముడు గారు చంపేస్తారు మాతాజీ. ఆహా, నాకు కన్ఫ్యూజన్ గా ఉంది, మీరిద్దరు ఎవరెవరో తెలియకుండా ఉంది అని అంటాడు. అప్పుడు ఆ రాముడు అంటాడు కదా, ఆ అక్కడ ఏదో తీగ ఉంటది, ఆ తీగ తెంపేసి లక్ష్మణుడు సుగ్రీవుని మెడలో వేస్తాడనమాట. ఇప్పుడు వెళ్ళి నువ్వు పోరాడు, అది అంటే గార్లాండ్ లాగా ఉంటది అనమాట. సో నువ్వు వెళ్ళి ఇప్పుడు పోరాడు అని అంటాడు. గుర్తుపట్టొచ్చు ఇప్పుడు ఎవరు వాలి ఎవరు సుగ్రీవా అని ఈజీగా గుర్తుపట్టొచ్చు అని అలా జరుగుతది. అప్పుడు వాలిని ఈజీగా చంపగలుగుతాడు రాముడు చెట్టు చాటు నుంచి. చెట్టు చాటు నుంచి ఎందుకు చంపుతాడు? ఎందుకంటే మాతాజీ అంటే మాతాజీ సుగ్రీవుడు పోరాడాలి కదా మాతాజీ, అందుకే మాతాజీ ఒక వాలికి వరం ఉండదు మాతాజీ. ఆ, ఆ ముందు నుంచి ఎవరైనా ముందు నుంచి ఎవరైనా యుద్ధం చేస్తే వాళ్ళతోని వాళ్ళ సగం బలము వాళ్ళకే ఆ వెళ్ళిపోతుంది మాతాజీ, అందుకే వెనకాల రైట్. ఎవరైనా ఎంత బలశాలి అయినా ఆయన ఎదురుగా నిల్చొని ఫైటింగ్ చేస్తే ఆ ఎదురు ఉన్న వాళ్ళ సగం బలం వాలికి వచ్చేస్తది. సో ఇది ఒక మంచి వరం ఉంటది వాలికి. మాతాజీ అందుకోసం అందుకోసం చెట్టు చాటు నుంచి చంపుతాడు రాముడు. ఎస్, నెక్స్ట్. ఆ వరం వచ్చింది కదా మాతాజీ, అందుకే గర్వంతో అన్ని వాళ్ళ భార్యని ఆ రాజ్యాన్ని ఆ తీసుకుంటాడు మాతాజీ. అందుకే అవును అవును, ఆ గర్వం, ఆ వర గర్వంతో అట్లాంటి పనులన్నీ చేస్తారు. ఎక్కువగా అట్లాంటివే ఉంటాయి. ఇప్పుడు ఎస్ అతుల్య. రావణుడు ఆ, అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి ఏ దేవతలు శివుడు హెల్ప్ చెయ్యరు మాతాజీ. అవును, అధర్మం వైపు ఉన్నారు కాబట్టి ఎవరు కూడా హెల్ప్ చేయరు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ధర్మాన్ని కాపాడేది ఎవరు? విష్ణువే. ఎప్పుడు నువ్వు ఎక్కడైనా కానీ రాముడు కూడా అదే కదా. మాతాజీ. ఆ అదే రాముడు విష్ణు వీళ్ళే. సో ఆ విష్ణు అంశాలు వీళ్ళందరూ, ఆ, కృష్ణ అంశాలు. ఫైనల్ గా అంటే సోర్స్ ఎక్కడి నుంచి అంటే కృష్ణానే, ఫస్ట్ కృష్ణ. కృష్ణ మాతాజీ నుంచే ఇవన్నీ వీళ్ళందరూ వస్తారు. సో మాతాజీ అది మనం ఒకసారి క్లాస్ లో చెప్పుకున్నాం సృష్టి రహస్యం మాతాజీ గురించి. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. సో కృష్ణుడి నుంచి మా సోర్స్ వచ్చింది కాబట్టి కృష్ణుడు ధర్మం సైడే ఉంటాడు. ఇప్పుడు భగవద్గీత అంతా అదే కదా. సో కాబట్టి ఎవ్వరు కూడా హెల్ప్ చేయరు, ఏ దేవత కూడా హెల్ప్ చేయరు, అంత ధైర్యం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు. సో అలా ఆ ఎవరు కూడా అతనికి హెల్ప్ చేయరు. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి ఏదో మాతాజీ చెప్. ఉమ్. కృష్ణుడి నుంచి విష్ణు హంస వస్తుంది. విష్ణువు నుంచి అందరూ సారీ
రాముడు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు వస్తారు మాతాజీ. కృష్ణ అండ్ రామ బోత్ ఆర్ సేమ్. కృష్ణ అండ్ రామ బోత్ ఆర్ సేమ్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. హరే కృష్ణ కృష్ణుడే రాముడు, మహామంత్రం రాముడే కృష్ణుడు. మాతాజీ. అందుకే మహామంత్రంలో ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ అండ్ రామ బోత్ ఆర్ సేమ్. త్రేతాయుగంలో మాతాజీ. తర్వాత ద్వాపరయుగంలో ఇతను వచ్చాడు. Yes. మాతాజీ Yes. మాతాజీ మాతాజీ చెప్పండి. ఫస్ట్ విష్ణు వస్తాడు, కృష్ణ మాతాజీ వస్తాడు, మాతాజీ బ్రహ్మ తర్వాత గర్భోదయ విష్ణు, ఆ తర్వాత బ్రహ్మ. కరెక్ట్. కృష్ణ నుంచి మహావిష్ణు, మహావిష్ణు నుంచి అంటే కారణోదక సాయి విష్ణు. మహావిష్ణు అంటే ఆ కారణోదక సాయి విష్ణు నుంచి గర్భోదక సాయి విష్ణు. వెరీ గుడ్. ఎవరో చెప్తున్నారు అంటే చాలా డీప్ నాలెడ్జ్ ఉంది ఎవరికో. గర్భోదక సాయి విష్ణు నుంచి క్షీరోదక సాయి విష్ణు. ఎస్, రైట్. అలా అలా ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ మాతాజీ. దేవతలు వస్తూ ఉంటారు. ఎస్ అమ్మా, చెప్పండి. మాతాజీ బ్రహ్మ క్రియేటర్, విష్ణు ప్రొటెక్టర్, శివుడు డిస్ట్రాయర్ మాతాజీ. రైట్, కరెక్ట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క జాబ్ ఉంది, కానీ విష్ణు అని ఉంది, కానీ కృష్ణ అని లేదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు వాంఛాకల్ప చెప్పేసేయండి అందరు. వాంఛాకల్పతరుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి, గ్రంథరాజ్ రామాయణం కి జై. శ్రీల ప్రభుపాద్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ